ఏమైనా కాకపోయినా అదే రాజనా. అదే నువ్వు రియలైజ్ అయినా కాకపోయినా నీకు రియలైజేషన్ నేను తెప్పిస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. నో మెన్షన్. ఎంతైనా కో సిస్టర్స్ కదా, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? కో సిస్టర్? ఐ మీన్ వీఆర్ లైక్ సిస్టర్స్. ఓ ఓకే. డూ యు నో వన్ థింగ్? సిస్టర్స్ కో సిస్టర్స్ అవ్వచ్చు, కో సిస్టర్స్ సిస్టర్ లో ఫీల్ అవ్వచ్చు. అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సిస్టర్స్ అండ్ కో సిస్టర్స్. అర్థం కాలేదు కదా? ఒకే రోజు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు. నానబోధ నీకు రేపటి నుంచి చేస్తానులే. వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకు. అసలే సగం పనిచేస్తుంది, తేడా వస్తే పూర్తిగా పోతుంది. హ్యావ్ ఎ నైట్ స్లీప్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. బై ఎనీ ఛాన్స్ దీని డైరీ గనక దొరక్కపోవాలి, దీన్ని అడ్డు పెట్టుకుని అనుకి సవతి పొరు సినిమా చూపించొచ్చు. చూపిస్తా. సిల్వర్ స్క్రీన్ మీదే 70mm సినిమా చూపిస్తా. నేను లేకపోయినా నా జ్ఞాపకాలతో బతికేస్తావనుకున్నాను. కానీ నేనసలు జ్ఞాపకానికే రానంత సంతోషంగా బతికేస్తున్నావు కదా. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా ఉండలేను ఆర్య. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు నిన్ను చేరుకుంటానా అని ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని
ఒంటరితనాన్ని భరించి నిన్ను చేరుకున్నాను. ఇది ఇది విధి ఆర్య. నిన్ను నాతో కలిపింది ఆ విధే. నిన్ను నాతో కలిపింది ఆ విధే. ఇక మీదట నీకు దూరంగా ఉండలేను ఆర్య. నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. అసలు అలాంటి డైలమా లేకపోతే బ్రోయిన్లా తనని ఇంటికెందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు ఇదంతా ప్రాబ్లమే కాదు. ఒకవేళ తను రాజనందినియే అయితే మన అను పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా నీరజ్? ముఖ్యంగా మామిండ్ల భయం కూడా అదే నీరజ్. ఎప్పుడు చెప్పండి. నిజమే. ఏంటో ఉదయాన్నే మేడం గారికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. ముద్దులతో గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. నా మొగుడికి ముద్దులైనా ఇస్తాను, హగ్గులైనా ఇస్తాను. నా ఇష్టం. అలా అయితే నాకు ఇష్టమే. అలాగా అయితే ఇవాటి నుంచి శ్రీవారి గారికి ముద్దులతో గుడ్ మార్నింగ్, హగ్గులతో గుడ్ నైట్ చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, షెడ్యూల్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అని. అంటే అంటే బ్రోయిన్లా నీకేమన్నా ఐడియా ఉందా తను ఏ టైప్ ఆఫ్ డిఫరెన్స్ చేస్తుందోనని? ఐ మీన్ రాజనందిని గారి ఫుడ్ టేస్ట్ బ్రోయిన్లాకి బాగా తెలుసుంటుంది కదా, అందుకే నేను అలా అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? దానికి దీనికి సంబంధం ఏంటి? డోంట్ థింక్ అదర్వైజ్ మోమిల్లా. తన అచ్చం రాజనందిని లాగానే ఉంది కదా. చూడ్డానికి తనలాగే రాయల్ ఫీచర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అలవాట్లు కూడా అలాగే రాయల్ గా ఉంటాయి కదా. అందుకే తన ఫుడ్ హ్యాబిట్స్ ఈ అమ్మాయి ఫుడ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవుతాయేమోనని అలా అడిగాను. ఎవరో పరాయి వ్యక్తి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మాన్సి. తను ఇవాళుండి రేపు వెళ్లిపోయే గెస్ట్ మాత్రమే, అది గుర్తుంచుకో. ఐ నో మోమిన్లా, బట్ నీరజ్ ఆ చట్నీ ఇవ్వు. సార్, మేడం తన గదిలో సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన గెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్లిపోయిందా ఏంటి? మీరేం టెన్షన్ పడకండి బ్రోహిల్లా, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలేండి. మాన్సి,
తన గురించి దాదా ఎందుకు టెన్షన్ పడతారు? బికాస్ షీఈ్ అవర్ గెస్ట్ నీరజ్. ఇక్కడున్నంత వరకు తన రెస్పాన్సిబిలిటీ మనదే కదా. ఎవరికైనా ఆ మాత్రం కన్సర్న్ ఉండడం కామన్. రాణి, 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 రాణి. ఏమైంది సార్? ఇక్కడ కూడా లేదా? లేదమ్మా. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావడం లేదు. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. నా ప్రాబ్లం చెప్తుంటే మీరు నాటకం అంటారేంటి? ఆర్య ఎవరో నాకు తెలీదు. నీకు ఆర్య ఎవరో నిజంగా తెలీదా? తెలీదనే కదండి చెప్పేది. అసలు మీరెవరు? ఆర్య ఎవరు? నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఎవరు తెలీదు. నా కట్లు విప్పండి. ఆపో! ఆర్య ఎవరో తెలియకుండానే అతని ఇంట్లో ఉంటున్నావా? నేను నాకు షెల్టర్ ఇచ్చిన ఆయన పేరు ఆర్యనా? నిజంగా నాకు తెలీదండి. నాకేం గుర్తులేదు. పోనీ నేనెవరో ఏంటో తెలిస్తే చెప్పండి. హెల్ప్ మీ ప్లీజ్. తనకి మెమరీ లాస్ ప్రాబ్లం ఉందని నిజంగా అనిపిస్తుంది. ఏమో వశిష్ఠ, అను ఇన్సిడెంట్ తర్వాత ఎవరిని నమ్మాలన్నా అనుమానంగా ఉంది. పైగా ఆర్యవర్ధన్ ఎత్తుగడలు మన అంచునా కందవు. మేబీ ఇదంతా తన ట్రాపే అయి ఉండొచ్చు, చెప్పలేం. మరిప్పుడు ఏం చేద్దాం చెప్పమ్మా. నువ్వు చెప్పినట్టు తన గురించి తెలియాలంటే ఆ డైరీ దొరకాలి. దానికంటే ముందు అసలు ఆ డైరీ ఉందో లేదో, అది కూడా నాటకమేమో అని తెలియాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చెయ్యాలమ్మా? దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆర్యవర్ధన్ ఇంటి దగ్గర కాకుండా వేరే ఎక్కడైనా దూరంగా వదిలేసి సైలెంట్ గా ఫాలో చేయి. దీనికి నిజంగా మెమరీ లాస్ ఉంటే మాత్రం పిచ్చిదాన్లా ఎక్కడికెళ్లాలో ఏంటో తెలియక అక్కడే ఉండి విలవిల్లాడిపోతుంది. అదే జరిగితే ఆ తర్వాత ఏం చెయ్యాలో డిసైడ్ చేద్దాం. అలా కాకుండా అది నేరుగా ఆర్యవర్ధన్ ఇంటి దారి పట్టిందో అప్పుడు దాని అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది చేద్దాం. సరేనమ్మా. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ సేవ్ మీ. ప్లీజ్ అండి, ప్లీజ్ నా కట్లు విప్పండి. ప్లీజ్ మ్యామ్, హెల్ప్ మీ. థ్యాంక్ యూ. నన్ను సేవ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నాకు చాలా హెల్ప్ చేశారు. తనతో వెళ్ళు. నిన్నెక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తాడు. అవునా? థ్యాంక్ యూ అండి. మీరు చాలా హెల్ప్ చేశారు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. రండి.
వెళ్ళు. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అర్చన చేయించండి పంతులు గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. వశిష్ఠ గోత్రం, ఆర్యవర్ధన్, అనురాధ. ఓం వశిష్ఠ గోత్రోద్భవస్య ఆర్యవర్ధనామధేస్య అనురాధానామధేస్య సహ కుటుంబానాం. అమ్మా దుర్గామాత, మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి ఏదో కష్టం పడుతూనే ఉంది. ఎందుకు తల్లి దానికి ఇన్ని పరీక్షలు పెడుతుండవు? మా అమ్మాయి జీవితంలో ఎట్లాంటి కష్టాలు రాకుండా అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉండేలా నువ్వే కాపాడు. అమ్మ తల్లి, మా బుజ్జమ్మ తన సంతోషం కంటే ఎదుటివాళ్ళ సంతోషమే ఎక్కువగా కోరుకుంటుంది. తన అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. తన మంచితనం తన శత్రువు కాకుండా చూడు తల్లి. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని తనకివ్వమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. ఏందమ్మే నువ్విక్కడేం చేస్తుండావు? నేను నేను మీకు తెలుసా? నిన్ను మా అల్లుడు గారింట్లో చూసామమ్మా. మీ అల్లుడు గారా? ఆయనెవరు? అదేందమ్మే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని మర్చిపోయి ఉండవా? పద్దు, తన గురించి తెలుసు కదా. ఉండు, నేను చెప్తాను తనకి. అదేనమ్మా, నిన్ను ఇంటికి తీసుకెళ్లి షెల్టర్ ఇచ్చారు, హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఆర్యవర్ధన్ గారు, ఆయన ఇంట్లోనే నువ్వు ఉన్నది. ఆర్యవర్ధన్, ఈ పేరు ఇంతకు ముందే విన్నాను. ఎప్పుడు విన్నాను? ఇదేంది సుబ్బు, ఈ అమ్మే మరీ వింతగా ప్రవర్తిస్తుండదే. ఎంత గుర్తు చేసినా కూడా గుర్తురాదేమి ఈ అమ్మేకే. మీరెవరో ఆర్యవర్ధన్ గారు అంటున్నారు, ఆయన మీకు తెలుసా? నేను ఆయన ఇంట్లో ఎందుకున్నాను? ఆయనకి నాకు ఏంటి సంబంధం? ఇదిగో పిల్ల, బాగా ఇను. ఆర్యవర్ధన్ గారు మా అమ్మికి భర్త, అంటే మాకు అల్లుడు గారు. నువ్వు ఏదో రోడ్లో ఎదురు పడితే నీ పరిస్థితి చూసి జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతే. నీకు ఆయనకి ఏ సంబంధము లేదు. అవునా? నేను అక్కడ ఉంటానని మీకెలా తెలుసు? ఇంత వివరంగా చెప్పా కూడా మళ్ళీ తలతిక్క ప్రశ్నలు వేస్తుందేం సుబ్బు? నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు ఉండు. అది కదమ్మా, నిన్న మా అమ్మాయి కోసం వచ్చినప్పుడు నిన్ను వాళ్ళ ఇంట్లో చూసాం. మీ అమ్మాయి అంటే? అయ్యో, ఆర్యవర్ధన్ గారి భార్య మా అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, ఏమనుకోకండి. నేనున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలన్నా భయంగా ఉంది. కానీ ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన ఏమైందంటే అతని గురించి ఏమైనా తెలిసిందా? ఎస్ ఆర్య, అడ్రస్ దొరికింది. వాడి దగ్గరికి వెళ్తున్నాను. ఎలాగైనా సరే వాడిని పట్టుకొని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకొస్తాను. వెరీ గుడ్ సండే, మేక్ ఇట్ పాస్. ఎందుకంటే తన విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. సో గెట్ హిమ్ క్విక్లీ. షూర్ ఆర్య, ఆ బ్యాగ్ కొట్టేసిన వాడిని నీ ముందు విత్ ఇన్ ద టైం నిలబెడతాను. ఓకే. తన విషయంలో సార్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? దేనికి? రాజనందనిలా ఉన్న తన రూపమే కారణమా?
అసలు అను ఆర్య జీవితాల్లో ఇలాంటి అనుకోని మలుపులు ఎందుకు వస్తున్నాయి? రాజనందిని రూపంలో అమ్మాయి రావడం ఏంటి? వచ్చినట్టే వచ్చి లేనిపోని ప్రశ్నలు తలెత్తేలా చేసి వెళ్ళిపోవడం ఏంటి? అసలేం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. తడబడకండి. అసలే మీకు అబద్ధం చెప్పడం రాదు. ఈజీగా దొరికిపోతారు. మాన్సి, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. సుబ్బగారు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. నా మాట దాటి మీరు ఆ ఇంటి గడప తొక్కకూడదు. మీరు ఎంత దూరంగా ఉంటే మీ కూతురు అంత క్షేమంగా ఉంటుంది. పర్వాలేదులేండి మేడం, మేం బయలుదేరుతాం. అదేంటి సుబ్బు గారు, ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతానంటారేంటి? రండి. మీరంతా ఏదో హడావుడిలో ఉన్నట్టున్నారు. ఇంకోసారి వస్తాంలేండి. హడావిడేం లేదు బాబాయ్ గారు. రాణి కనిపించడం లేదని మేమంతా కంగారు పడుతూ ఉన్నాం. ఇంతలో మీరే తీసుకొచ్చారు. అవును, ఇంతకీ తను మీకు ఎక్కడ కనిపించింది? మేము గుళ్ళో ఉంటే అక్కడ కనిపించింది మేడం. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కంగారు పడుతుంటే తీసుకొచ్చాం. అలాగా. చూసారా తనకి మన అందరితో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. లేదంటే లక్కీగా తను మీకు ఎదురుపడ్డమేంటి చెప్పండి? దాన్నే తలరాత అంటారు. ఎవరు ఎప్పుడు ఎవరికి ఎలా ఎదురుపడతారో, ఎవరి జీవితంలోకి ఎలా వస్తారో ఎవ్వరికీ తెలీదు. సరేనండి, మేము వెళ్ళొస్తాము. సుబ్బగారు, మీరిలా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే మాన్సి చెప్తున్న మీ భయం నిజం అనుకోవాల్సి వస్తుంది. అవునమ్మా, నేను తనని ఫాలో చేసి డీప్గా అబ్జర్వ్ చేశాను. అసలు తనకి ఏమీ గుర్తుండడం లేదు. ఏ విషయాన్ని ఎప్పుడు మర్చిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. అదంతా నిజమేనా? లేదంటే యాక్టింగ్ కూడా కావచ్చు కదా వశిష్ఠ? నాకైతే తనది నటన అనిపించలేదమ్మా. నేను తనని గుడి దగ్గర వదిలేసిన దగ్గర నుండి కూడా తను ఎక్కడికెళ్లాలో ఎక్కడున్నానో కూడా తెలియని అయోమయంలోనే ఉంది. ఏమో వశిష్ఠ, అలా అనుకుని నువ్వు నీ రాజీ అని నమ్మి క్షమించండి సార్, ఏదో పొట్టకుటి కోసం కక్కుర్తి పడ్డాను. వదిలేయండి సార్. ఎక్కడి నుంచో వచ్చింది,
ఈ ఊరు కాదులే అని చిన్న ధైర్యంతో దొంగతనం చేశాను సార్. మీలాంటి పెద్దోళ్ళని తెలిస్తే ఇంత ధైర్యం చేయకపోయేవాడు సార్. దొంగతనం చేయడమే తప్పు, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటా? యూజ్లెస్ ఫెలో. జెండే, వెయిట్ ఎ మినిట్. చూడు మిస్టర్, తాను క్యాబ్లో ఎక్కాక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుసా నీకు? లైక్ క్యాజువల్గా మాట్లాడడంలో కానీ, లేదా తను ఏదైనా ఎవరికైనా కన్వే చేయడం, లేదంటే ఏదైనా ఫోన్ మాట్లాడడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. తన గురించి ఏమైనా చెప్పగలవా? చెప్పా. ఊరి పేరు తెలియదు కానీ సార్, ఆ మేడం ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు సార్. ఏదో డైరీ అని, విలువైనదని, ఇంకా యా, ఇప్పుడే క్యాబ్లో స్టార్ట్ అయ్యాను. ఎస్ ఆ అడ్రస్కి వెళ్తున్నాను. మర్చిపోతానని తెలిసే మొబైల్లో సేవ్ చేసుకుని క్యాబ్ ఎక్కగానే అడ్రస్ చెప్పేశాను. అవునా, మర్చిపోయాను. పర్లేదు, డైరీలో రాసుకున్నాను కదా. చూస్తే గుర్తొచ్చేస్తుంది. ఇదే నా గైడ్. ఆ అడ్రస్ లో దిగగానే నేను డైరీ చెక్ చేసుకుని నాకు కావలసిన వాళ్ళెవరో, నేను కలవబోయేది నా కుటుంబాన్నేనా అని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని కూడా కలుస్తాను. ఆయన కోసమే కదా నా ఈ జర్నీ. ఉండు, మళ్ళీ కాసేపట్లో మర్చిపోతాను. ముందు నన్ను అక్కడికి వెళ్ళని, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా వాల్యుబుల్ అని నాకు తెలుసు. ఓకే, నేను అక్కడికి రీచ్ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. డ్రైవర్, నేను చెప్పిన అడ్రస్ దగ్గరలో ఉంది అనగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. చూడబోతే తను ఈ సిటీకి కొత్తగా ఉన్నట్టుందే. పైగా బ్యాగ్లో కూడా ఏదో వాల్యుబుల్ థింగ్ కూడా ఉన్నట్టుందే. ఫోన్ కూడా పగిలిపోయిందని చెప్తున్నాడు. మరి తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇంకా మనకున్న ఆప్షన్ ఒక్కటే సండే. ఏంటి ఆర్య అది? ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేయడం. తను క్యాబ్ ఎక్కిన టైంని బట్టి అంతకుముందు ల్యాండ్ అయిన ఫ్లైట్ వివరాలు కనుక్కుంటే తను ఏ ఫ్లైట్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుందేమో. చెయ్యొచ్చు, బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఆర్య. పర్మిషన్ తీసుకోవాలి. పైగా మనం ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయాలి కాబట్టి మనం అక్కడి వరకు వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డాక్టర్ అంటావా? ఎస్ ఆర్య. ఇందాక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. తన రిపోర్ట్స్ కూడా వచ్చాయంట. సో మనం వెళ్ళి డాక్టర్ని కలిస్తే తన కండిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఫైన్. డైరీ కూడా మిస్ అయింది కాబట్టి. ఓ, అంటే తనకేదన్నా ట్రీట్మెంట్ ఇస్తే దాని ద్వారా తను రికవరీ అయ్యి తన డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తాయనే హోప్ కావచ్చు. అంతే కదా? ఎస్ మాన్సి. ఓకే ఓకే నీరజ్, నువ్వు వర్క్ చేసుకో. మోమిన్ లాకి నేను చెప్తానులే. బాయ్ బాయ్. సారీ మోమిన్ లా,
ఆ అమ్మాయి డైరీ దొరకలేదంట. డాక్టర్తో మాట్లాడడానికి బ్రోయిన్లా జెండే హాస్పిటల్కి వెళ్లారంట. హ, అంతా విన్నానులే మానసి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి మోమిన్లా. తను ఎవరో ఏంటో తెలియకపోయినంత మాత్రాన ఏమైంది? మనకి కావలసిన మనిషి రూపంలో ఉన్నప్పుడు మన మనిషి అనుకుంటే సరిపోతుంది. మానసి, నా ఉద్దేశం మన మనిషి అనుకుని సహాయం చేస్తే సరిపోతుంది అని. మన మనిషి అయినా కాకపోయినా బ్రోయిన్లా షెల్టర్ ఇచ్చాక మన రెస్పాన్సిబిలిటీ అనుకుని సర్దుకుపోదాం మోమిన్లా. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే తను ఫేస్ చేస్తున్న మెమరీ లాస్ ప్రాబ్లం రీసెంట్గా వచ్చిందైతే మాత్రం కాదు. ఐ గెస్ దాదాపు 10 to 15 years పైనుంచే తను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. 10-15 years. It's very long time, doctor. అఫ్ కోర్స్ ఇది చాలా రేర్ కేస్. జనరల్గా మనం కొంతమంది లాంగ్ పీరియడ్ కోమాలో ఉండడం లాంటివి గమనిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి మెమరీ లాస్ కేసెస్ చాలా అరుదు. దట్టు ఈ అమ్మాయి ఉన్న కండిషన్ వెరీ వెరీ రేర్ అనే చెప్పాలి. మీరు అల్జీమర్స్ గురించి వినే ఉంటారు. ఎస్ డాక్టర్. అది స్టేజెస్ వైజ్గా మెదడు పనితీరుని క్షీణింపజేస్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో చాలా చిన్న విషయాలు కూడా కంప్లీట్గా ఇతరుల మీద డిపెండ్ అయ్యేంత పీకి కూడా వెళ్తుంది. అంటే తను నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అల్జీమర్స్, బట్ తను ఇన్ని ఇయర్స్గా ఈ ప్రాబ్లంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంటే తను ఖచ్చితంగా అడ్వాన్స్ ట్రీట్మెంటే తీసుకుని ఉంటుంది. దట్టు తనకి తన గురించి తెలుసుకోవాలనే తపన కూడా ఎక్కువగానే ఉండుండాలి. లేకపోతే మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరు ఇంత స్ట్రాంగ్గా, చూడ్డానికి ఇంత నార్మల్గా కూడా అనిపించరు. ఇప్పుడు తన ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి డాక్టర్? ఇప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇచ్చే ముందుగా అసలు తనకి ప్రాబ్లం దేనివల్ల వచ్చిందో తెలియాలి. ఐ మీన్ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా లేక భయంకరమైన షాక్కి గురి కావడం జరిగిందా తెలియాలి. అసలు తన బేసిక్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్లో తను ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంది అనేది తెలిస్తే గానీ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయలేం. కానీ ఎలా డాక్టర్? తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియవు. అన్ఫార్చునేట్లీ తనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్న డైరీ కూడా దొరకలేదు. నో ప్రాబ్లం ఆర్యవర్ధన్ గారు. అయినా మీ ప్రేమకి ఏ దిష్టి తగిలిందో ఏమో, ఒకదాని తర్వాత ఒకటి ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడొచ్చిన సమస్య యాదృచ్ఛికంగానే జరిగిందనుకున్నా దానివల్ల నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మా భయమమ్మా. మీకు ఆ భయం అక్కర్లేదు నాన్న. ఆర్య సార్ మీద నాకు నమ్మకం ఉంది. నేను బాధపడే పరిస్థితి ఆయన ఎప్పటికీ తీసుకురారు. అయ్యో, ఆర్య సార్ మీద నమ్మకం లేక నేను ఇలా చెప్పటం లేదమ్మా. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో ఎవరో ఒకరి వల్ల అభిప్రాయ భేదాలు రావడం అనేది మామూలే. కానీ మీ కుటుంబానికి సంబంధం లేని మూడో వ్యక్తి వల్ల మీ మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం అమ్మా. అయినా అమ్మే
నీ కర్మ కాకపోతే ఆ అమ్మి ఎవరో అచ్చ రాజనందిని గారిలానే ఉండడమేంది? వచ్చి వచ్చి మీకే ఎదురు పట్టమేంది? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవడమేంది? మీ భయం నాకు అర్థమైందమ్మా. తన రూపం రాజనందిని గారిలా ఉంది, కానీ తను రాజనందిని కాదు. కాదు అని తెలిసిన మా భయాలు మాకుంటాయి కదా బుజ్జమ్మ. మనసుకు దగ్గరైన రూపం కళ్ల ముందు కనిపిస్తుంటే మనసు చంచలం కావచ్చు. నాన్న, ఇది ఆర్య సార్ మీద అనుమానంతో చెప్పట్లేదమ్మా. నీ జీవితం పట్ల జాగ్రత్తతో చెప్తున్నావు. ఆర్య సార్ నీ మనసు బాధ పెట్టే పని ఏదీ చేయరు, నిజమే. కానీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారే అవకాశం మాత్రం ఉందమ్మా. అమ్మి, అసలే నీకు మీ నాన్నకు మళ్ళీ అతి మంచితనం ఎక్కువ. ఆ మంచితనం వల్ల మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నీకు తెలుసు కదమ్మే. బావ వచ్చేసారు. బావా, బావ వచ్చేసారు. బావ వచ్చేసారు. బావా, నేను నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను బావా. అది మీరు మీరు నా కోసం డైరీ 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 వెతికి తెస్తానన్నారు. ఏమైంది బావా? చెప్పు బావా. నీరజ్, తనేంటి బ్రోయిన్ లాని బావా అంటుంది? అదే కదా, వాట్ హ్యాపెన్ టు హర్? మామిన్లా రాజనందిని గారు బ్రోయిన్ లాని బావా అని పిలిచేవారా? నిన్నే బావా. మాట్లాడవేంటి? నాకు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా, చెప్పు బావా. రాణి, ఎందుకని తనని బావా అని పిలుస్తున్నావు? అది తనని నన్ను అలా పిల నాకు తెలిసి ఇంత టైం గుర్తుంచుకోదు. ఏంటి, నిద్ర పట్టట్లేదా? అవునులే, ఎలా నిద్ర పడుతుంది పాపం. ఈ ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు కదా. ఏంటిది అలా చూసింది? కొంపతీసి మర్చిపోయిందా? అదే మా బ్రోయిల్లా ఆర్యవర్ధన్ గారు. ఇందాక నువ్వు బావా అని కూడా పిలిచావు. నిన్ను గెస్ట్ హౌస్ కి పంపించాలనుకుంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. యా, అమ్మయ్య, గుర్తొచ్చిందన్నమాట.
ఏంటో నీ ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా ఇల్లా? ఏమంటున్నారు మీరు? నీకు చెప్పే లాభంలే. నిజాలు చెప్పినా నువ్వు గుర్తుంచుకోలేవు. ఒకవేళ గుర్తుంచుకున్నా వాటిని నిరూపించుకొని నీకు దక్కాల్సినవి నువ్వు దక్కించుకోలేవు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పేది నిజంగా నా ఫ్యూచర్కి ఉపయోగపడేదైతే చెప్పండి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీకు నా గురించి బాగా తెలుసు అనిపిస్తుంది. ప్లీజ్ చెప్పండి. నాకు తెలిసింది చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు దాన్ని నమ్మి నీకోసం నువ్వు గట్టిగా నిలబడి అందరితో పోరాడాల్సి ఉంటుంది. నీ వల్ల అవుతుందా? అవుతుంది. నా గురించి నిజం తెలుసుకోవడానికి నేనెంత వరకైనా వెళ్తాను. అంతేకాదు, నాకు దక్కాల్సినవి దక్కించుకోవడానికి కూడా వెనకాడను. ఆ మాత్రం పట్టుదల లేందే నేనున్న పరిస్థితుల్లో ఇంతవరకు నెట్టుకొచ్చేదాన్ని కాదు. వెరీ గుడ్. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే ఖచ్చితంగా చెప్తాను. అసలు ఈ ఇల్లంతా ఎవరిదనుకుంటున్నావు? మీది కాదు, నీది. అసలు నాకేం జరిగింది? ఆ విషయం నాకు క్లారిటీగా తెలియదు, కానీ గతంలో నీకేదో యాక్సిడెంట్ జరిగి తలకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత నువ్వు కనిపించకుండా పోయావు. అందరూ నువ్వు లేవు రావు అని అనుకున్నారు. పోతే పోయిందిలే అని ఈ ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ఇప్పటికీ నువ్వు ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళను, ఇది నాది అని నువ్వు గట్టిగా నిలబడితే కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇదంతా నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. అలాగా? నేనిప్పుడు చెప్పింది 100% నిజమని నీకు తెలియాలంటే ఈ ఇంట్లో నీ పేరు మీద ఒక గదే ఉంది. అయితే నేను ఆ గదిని వెంటనే చూడాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ టేక్ మీ దేర్. ఓకే 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 ఓకే. అందుకే కదా నేను వచ్చింది. చూడు, గది చూపించేంత వరకే నా బాధ్యత. ఆ తర్వాత అంతా నువ్వే చూసుకోవాలి. అంతకు మించి నేనే హెల్ప్ చేయలేను. చాలా ముఖ్యం అమ్మా. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారే అవకాశం మాత్రం ఉందమ్మా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను బావా. రేపటి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. ఆర్య సార్ అందరి ముందు తన మనసులో నాకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పారు.
ఒక్క మాటతో నా మనసులో ఆందోళన కూడా దూరం చేశారు. సార్ అంతలా చెప్పాక కూడా నేనిలా ఆలోచిస్తే సార్ మీద నమ్మకం లేనట్టే అవుతుంది. సో నేను ఇలా ఆలోచించకూడదు. నీ జీవితం పట్ల జాగ్రత్తతో చెప్తున్నావు. మనసుకు దగ్గరైన రూపం కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసు చంచలం కావచ్చు. కానీ తనెవరో తెలిస్తేనే నా టెన్షన్ దూరం అవుతుంది. అంతవరకు ఏదో ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. నేను మళ్ళీ పుట్టిన రాజనందినిలాగా అడగట్లేదు. నా భర్త ప్రేమకు నాకు మధ్య ఎలాంటి అడ్డంకులు వస్తాయోననే భయంతో ఒక ఇల్లాలిగా అడుగుతున్నాను. నాకు ఈ సహాయం చెయ్యి. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. అర్థమైంది. నాకు ఏదైనా ఆపద కలుగుతుంది అన్న సమయంలో నీ శక్తి నన్ను ఆదుకుంటుంది, అంతేగా? కానీ ఇది కూడా నాకొక ప్రమాదం లాంటి సందర్భమే. నా ఉనికిని, నా ప్రేమకు నువ్వే నేను అనే నమ్మకానికే ప్రమాదం. ఏమైంది? తనలో కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్ళి అడిగిరా పో. కొంప ముంచేలా ఉన్నావే. తను ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో కానీ మనకి మాత్రం ఈజీగా రూమ్ లోకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ వచ్చింది. పద పద. చూడు చూడు, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ. నీ కళ్ళారా నువ్వే చూడు. ముందు నేను నువ్వు చూసుకో. చూసావా, నువ్వే రాజనందిని అనడానికి. అయితే నువ్వు వెళ్ళలేదా? నేనింకా నువ్వే తనని తీసుకువెళ్ళి ఈ చీరా నగలు ఇచ్చావనుకుంటున్నాను. నేనెందుకు తనని గదిలోకి తీసుకువెళ్తాను మేడం? పైగా నా గదిలోకి. అదే రాజనందిని గారి నగలు ఎందుకు ఇస్తాను? అవి అవి ఎంత ఇంపార్టెంటో నాకు తెలీదా? నేను కూడా ఎందుకు వెళ్ళానంటే అష్టమి గడి. అయితే నువ్వు వెళ్ళావన్నమాట.
పైగా నువ్వు లాక్ చేయలేదు కదా. అక్కడికి వెళ్ళి అన్నీ చూసి తనే రాజనందిని అనుకుని ఈ చీర నగలు వేసుకునుంటుంది అంతే. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు. ఇప్పుడు చూడు ఎంత న్యూసెన్స్ క్రియేట్ అయిందో. ఇదంతా పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు తనే రాజనందిని అనుకుంటుందే, అదే అదే పెద్ద సమస్య. ఇప్పుడు తనకి ఏమని నచ్చ చెప్పాలి? చెప్పండి, ఏమని నచ్చ చెప్పాలి? Stop it! Stop it! Look, you are Rani. Just Rani. Understand? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. అను, తనని తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేయించి తీసుకురా. వెళ్ళు. రండి, పదండి. రండి. Excuse me. Can you please help? How? Thank you. డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని త్వరగా వచ్చేసేయండి. నేను బయట వెయిట్ చేస్తాను. ఈ శారీ కూడా చేంజ్ చేయాలా? చెప్పాను కదండి, ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు ప్రత్యేకమే. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, మీ ఇష్టం. ఓకే, చేంజ్ చేస్తాను. ఆయన పేరు ఆర్యవర్ధన్ గారు. ఆర్యవర్ధన్ గారు, ఆయన మీ మాట వింటారు కదా? దేని గురించి? నా గురించి. నన్ను గెస్ట్ హౌస్ కి పంపించొద్దు అని తనతో చెప్పరా? నేను ఇక్కడే ఉంటాను, ప్లీజ్. ఆయన నువ్వు చెప్తే తప్పకుండా వింటారు. నేనా? అవును, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండను. నా వాళ్ళ గురించి తెలిసేంత వరకే ఉంటాను, ప్లీజ్.
ఇంకా మీకు అర్థం కావడం లేదా బ్రోయిన్లా? రాణిని ఇంటి నుంచి పంపించడం అనుకి ఇష్టం లేనట్టుంది, అందుకే తనని ఆపుతుంది. అంతే కదా అను? అను, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? మోమిన్లా, తనేం చేస్తోందో అనుకు అర్థమవుతుంది, కానీ మీకే ఇంకా అను ఏంటో, అను మనసేంటో అర్థం కావడం లేదు. ఇదంతా తన మంచితనం మోమిన్లా. పాపం, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. పైగా తన ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు కదా. అందుకే తను మన మధ్య ఉంటేనే సేఫ్ అని అను అభిప్రాయం అనుకుంటాను. కదను? అవునత్తమ్మా. అను, నేను చెప్పేది వినమ్మా. గెస్ట్ హౌస్ లో తనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. తనకేం కావాలన్నా కేశవ చూసుకుంటాడు. ఆగు. ఎందుకు? సారాల ముందు ఇలా వెళ్తే బాగోదు కదా. ఏం కాదు, మనసారి కదా. నువ్వు ఉన్నావు కదా, సిగ్గేస్తుంది. ఓ సరేలే, నీ ఇష్టం. సార్, ఆఫీస్కి టైం అవుతుంది, పదండి ఆర్య. అమ్మా, కూరగాయలన్నీ తీసుకొచ్చేసానమ్మా. కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురా గోపి. ఇప్పుడు నేనేం చేశానని నీరజ్ నాకు ఈ క్లాస్? ఆ రాణి మ్యాటర్లో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. నేనిక్కడ ఇన్వాల్వ్ అయ్యాను నీరజ్? నువ్వే చెప్పు. తను చూడ్డానికి అచ్చం రాజనందిని గారిలో ఉందా లేదా? ఆఫ్ కోర్స్ ఉంది, కానీ నువ్వు ఆ విషయాన్ని పర్టిక్యులర్ గా మెన్షన్ చేసి మాట్లాడడం వదినమ్మని ఇబ్బంది పెడుతుంది మాన్సి. నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. అది ఇబ్బంది పడాలనే కదా నేను మాట్లాడేది. నేనేమైనా వాంటెడ్ గా మాట్లాడానా నీరజ్? ఏదో తనని చూసిన క్యూరియాసిటీలో అలా మాట్లాడాను. ఆ క్యూరియాసిటీనే కాస్త కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. నీరజ్, నేను మారిపోయాక కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. సరేలే, నువ్వు చెప్పావు కదా, కంట్రోల్ గా ఉండటానికి ట్రై చేస్తాను. ఏం ట్రై చేస్తావో ఏంటో. నీలో కంప్లీట్ చేంజ్ వచ్చే లోపు ఇయర్సే చేంజ్ అయ్యేలా ఉన్నాయి. అమ్మగారు, మే ఐ కమ్ ఇన్ సార్? నో, స్టే దేర్. ఏమైంది సార్? మీతో కొంచెం మాట్లాడాలి సార్. దేని గురించి? రాణి గురించే సార్. సారీ, నాకు తన గురించి డిస్కస్ చేసి ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. సార్, ఎందుకలా అవాయిడింగ్ గా మాట్లాడుతున్నారు సార్? అవాయిడ్ చెయ్యాలి. లైఫ్ లో మన హ్యాపీనెస్ కి అడ్డొచ్చే డిస్టర్బెన్సెస్ ని అవాయిడ్ చెయ్యాలి. నీ ప్లేస్ లో నేనుంటే అదే చేసేవాడిని. ఇప్పుడు నేను స్టే దేర్ అని అక్కడే ఎలా ఆపానో నువ్వు కూడా తనను గుమ్మం బయట ఆపు ఉండాల్సింది. కానీ నువ్వు అలా చేయలేదే. ప్రాబ్లమ్స్ కి వెల్కమ్ చెప్తూ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నావు. అది కాదు సార్. మాట్లాడకను. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా?
ఆయనేమో సిద్ధాంతాలు పేరు చెప్పి శత్రువులను కూడా వదిలేస్తాడు. నువ్వేమో మానవత్వం పేరు చెప్పి మంచితనంతో సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నావు. మీరు ఇలాగే ఉన్నారంటే లైఫ్ లాంగ్ ఏదో ఒక డిస్టర్బెన్స్తో సంతోషంగా ఉండలేరు. కమేన్ అనో. రేపు తన వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే దానికి కారణం నువ్వే అవుతావను. తనని దూరంగా ఉంచినంత మాత్రాన డిస్టర్బెన్స్ రాదని గ్యారంటీ లేదు కదా సార్. తను ఎవరో ఏంటో తెలిసేంత వరకు అందరి మనసులో తన గురించిన ఆలోచన కన్ఫర్మ్ గా ఉంటుంది. తనని దూరంగా ఉంచి పరిష్కారం కోసం ఎదురు చూసే కన్నా దగ్గరగా ఉంటేనే తన గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని అలా చేశాను సార్. పైగా తను ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా ఉండటం కూడా మంచిది కాదు అనిపించింది. నువ్వెన్నైనా చెప్పు, కానీ తన బయటికి పంపించే విషయంలో నువ్వు అడ్డుపడకుండా ఉండాల్సింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. బట్ జాగ్రత్తగా ఉండు. అతి మంచితనం కూడా పనికిరాదని గుర్తుంచుకోను. నీ అనుకున్న బంధాల పట్ల, నీ ప్రేమ పట్ల సెల్ఫిష్ గా ఆలోచించడంలో ఏ తప్పు ఉండదు. అర్థమైందా? ఇది గాని నన్ను గుర్తుపట్టిందా ఏంటి? నిన్ను ఎక్కడో చూసినట్టుంది. డూ యు నో మీ? ఇంట్లో అందరి దగ్గర తప్పించుకొని దీని దగ్గర ఇరుక్కుపోయానండి. నేనిక్కడ సర్వెంట్ అండి. సర్వెంటా? లేదు, నిన్నిది వరకు ఎక్కడో చూసినట్టున్నాను. నిజం చెప్పు. నిజమేనండి, చెప్తున్నాను కదా, నేనిక్కడ సర్వెంట్ అండి. మరి నన్ను చూసి ముసుగెందుకేసుకున్నావు? అసలు నీకు ఆ గదిలో ఏం పని? లోపలికి ఎందుకెళ్ళావు? ఏదో అనుమానంగా ఉంది. ఎనీబడీ ఇస్ దేర్? Anybody is there? Anybody? No, please. Hello, please open the door. నో డాక్టర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. తను మా కళ్ళ ముందే. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. దిస్ ఇస్ ఇంపాసిబుల్ అనుకోవడానికి ఏదీ లేదు మిస్టర్ జెండే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కొన్ని మన ఇమాజినేషన్స్ కూడా అందని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. మనకొక విషయం గురించి ప్రాక్టికల్ గా తెలుసని మనం అనుకుంటాం. బట్ బియాండ్ దట్ మనకు కనిపించే నిజాలు కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రీబర్త్ గురించి వినే ఉంటారు, సినిమాల్లో చూసే ఉంటారు. ఒక జీవి కొత్త జన్మ ఎత్తినా కూడా గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అలా కొన్ని కేసెస్లో
కొంతమంది వాళ్ళకి సంబంధించిన గత జన్మ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పి వాళ్ళ కుటుంబాలని కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి అనుకోని మిరాకిల్ ఏదైనా జరిగి తను మీరే తన కుటుంబం అని, మీరే తన భర్త అని చెప్తే వాట్ విల్ యూ డూ? సార్, నాకు మీరంటే చాలా ఇష్టం సార్. మీరు లేకుండా ఉండలేను సార్. మీరెప్పుడు నాతోనే ఉండాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను వదలకండి సార్. నాకెప్పుడు దూరం కాకండి సార్. నాతోనే ఉండండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదలకండి సార్. ప్లీజ్ సార్. అను, మీకు దూరంగా నేను ఉండలేను. అను సార్ ప్లీజ్ సార్. మీరు కావాలి ఇలా అలా అన్నానా? లేదు, నువ్వు తమిళ్లో అంటే నేను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తున్నాను. అసలు ఏమైందను నీకు? నాకేమైంది? మీ మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే నిద్రలో కూడా మీ గురించే కలవరిస్తున్నాను. చూసారా మీరంటే నాకు ఎంత ప్రేమో. ప్రేమ? అనుమానమా? చచ్చా, అలా అంటారేంటి సార్? నేనేదో క్యాజువల్గా కలవరించాను అంతే. కలలు కలవరింతలు క్యాజువల్గా ఏమీ రావు. మనలోని భయాలు ఆలోచనలే అలా హాంట్ చేస్తూ ఉంటాయి. అంటే అది మన ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అవన్నీ క్లియర్ అయిపోయి ఈ మధ్య కదా మళ్ళీ దగ్గరయ్యాము, నార్మల్గా ఉన్నాము. అదే మైండ్లో ఉండిపోయి ఆ భయంతో అలా కలవరించుంటాను. అంతేనా? వేరే ఇంకేమైనా ఉందా? వేరే అంటే ఏముంటుంది? ఏం లేదు. అవునా? సార్, అక్కడికేదో నేను అబద్ధం చెప్తున్నట్టు ఆ ఇంట్రోగేషన్ ఏంటి సార్? ఆయన ఇదంతా మీ వల్లే. నా వల్ల? అవును. రాత్రంతా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి సరిగ్గా నిద్రపోనివ్వలేదు. అరకొరగా నిద్రపోతే కలవరింతలే వస్తాయి. సరిపోయింది. కామ్గా ఉంటే ఏంటి సార్ డల్గా ఉన్నారు? బోర్గా ఉంది, కబుర్లు చెప్పండి అనేది నువ్వే. పోనీలేని ఏదో కబుర్లు చెప్తుంటే తిరిగి తిరిగి నన్నే అంటున్నావు. మీరు కబుర్లతో ఆపేస్తారా? అంటే అది మరీ మగ బుద్ధి ఎందుకు ఒప్పుకుంటుంది? అక్కడికేదో ఆడబుద్ధి అన్ని ఒప్పేసుకున్నట్టు. ఇప్పుడు నిజం చెప్పు, రాణి విషయంలోనే కదా నీ భయం అంతా? తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావని నాకు తెలుసాను. అలా ఏం లేదు సార్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ స్థానంలో ఉండి నేను ఆలోచించగలను. అందుకనే తనని గెస్ట్ హౌస్కి పంపించాలనే డెసిషన్ తీసుకున్నాను. అయ్యో సార్, నా గురించి ఆలోచించి తనని ఇబ్బంది పెట్టకండి. నీ గురించనే కాదు, ఏ కారణం వల్ల కూడా మన మధ్య కానీ మన ఫ్యామిలీలో కానీ డిస్టర్బెన్సెస్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు మీ గురించి అలాంటి భయం ఏమీ లేదు సార్. నీ భయం నా గురించి కాదని నాకు తెలుసను. పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయో వాటి కారణంగా మళ్ళీ మన మధ్య దూరం ఎక్కడ ఏర్పడుతుందో అనేదే నీ భయం.
ఇక మీదట అలాంటి భయాలేం అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండు. తనకి ట్రీట్మెంట్ జరిగి తనకు ఒక వే దొరికేలా చేయడం మన రెస్పాన్సిబిలిటీ. అది మాత్రమే తనకి మనకి మధ్య ఉన్న రిలేషన్. గుర్తుంచుకో. సరే సార్. ఇక ఈ లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకు. ఓకే? ఓకే సార్. కావాలంటే మేలుకొనుండి నన్ను వదలకండి, మీకు దగ్గరగా ఉండనివ్వండి అని చెప్పొచ్చు. వదలకుండా పట్టుకోవడానికి నేను రెడీ. అవునవును, దేనికి మాత్రం రెడీగానే ఉంటారు. ఎందుకుండరు? సరే చాలా లేవండి, అవతల చాలా పనులు ఉన్నాయి. లేచి రెడీ అవ్వండి. బా అప్పుడేనా? డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. వదలండి, లేచి బ్రష్ అప్ అవ్వండి. నేను కాఫీ